హలో. హలో నమస్కారం నమస్తే అండి. అండి, మీ పేరు మా పేరు అమ్మాయి పేరు అండి. చెప్పండి. అమ్మాయి పేరు శ్రవంతి. శ్రవంతి. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ ఆగస్టు 20, 2001. పుట్టిన సమయం అమ్మా? సమయం 12 గంటల నుంచి. మధ్యాహ్నమా నైట్ అండి? 2001 అండి. మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారమ్మా మీ అమ్మాయి? 12 మధ్యాహ్నం. ఏంటిదమ్మా? ఎక్కడ జన్మించారు మీ అమ్మాయి? హైదరాబాద్. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జయశ్రీనారాయణ. హలో. నమస్కారం గురుజీ. అమ్మా చెప్పండి అమ్మా. మా పాప కళ్యాణ యోగం ఎప్పుడుంది, ఏం సంగతి? 20/8/2001 కదమ్మా. 20వ తారీఖు 8వ నెల 2001 సంవత్సరం. 20 తారీఖు 8వ నెల 2001 సంవత్సరము మధ్యాహ్నం 12 గంటలకు. ఓకే. పుబ్బ నక్షత్రం 2వ పాదం అయిందండి. సింహరాశి. సింహరాశి, తులా లగ్నం. జాతకం చాలా బాగుందండి, మంచి యోగకారకమైన జాతకము. జాతకం అయితే మంచి వివాహ స్థానాలు కూడా బాగున్నాయండి. తలంపుగా వివాహం అవుతుంది. మంచి గ్రహస్థితులు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మీ అమ్మాయికి. ఎప్పుడుంది ఆమెకు కళ్యాణ యోగం? ఎప్పుడుంది? ఈ సంవత్సరం ఉందండి, అయిపోతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఉందా? ఈ సంవత్సరం ఉంది, అయిపోతుంది. ఈ ఆగస్ట్ లోపల అయిపోతుందండి మాక్సిమం. ఉగాది అవుతారా? ఉగాది లోపలనే? ఉగాది అయ్యాకే. ఉగాది అయినాక అవుతుందా? అవునండి, ఈ లోపల ఫిక్స్ అవుతుంది. ఉగాది అప్పుడు, ఉగాది అయినాక మ్యారేజ్ అవుతుంది. ఆగస్ట్ లోపు అయిపోతుంది. ఆగస్ట్ లోపు. మరి పెళ్లిళ్ళు లేవన్నారు కదా పంతులు? ఏదండి? ఇప్పుడు పెళ్లిళ్ళు లేవన్నారు కదా ఈ శ్రావణ మాసంలో గిట లేవు కదా, మళ్ళా కార్తీక మాసంలో గిట లేవు అంటారు కదా. అదే మరి ఎప్పుడైతుంది, ఏం సంగతి? అదేలేండి, అలా ఎలా అయినా ఈ సంవత్సరంలో అయిపోతుందిలేండి, ప్రాబ్లం ఏం లేదు. అది ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో కొద్దిగా పోస్ట్ పోన్ అవ్వచ్చు, కానీ ఆ తర్వాత కూడా అనుకూలమైన భుక్తి నడుస్తుంది. ప్రాబ్లం ఏం లేదు, మంచి సంబంధం వస్తుంది. చాలా వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి వీళ్ళు కౌల పిల్లలు గురూజీ, ఇద్దరు కౌల పిల్లలు నాకు. అంటే ఇట్లాంటి జాతకులు ఒకళ్ళు పుట్టడమే అదృష్టం, ఇద్దరు పుట్టారంటే ఇంకా మీరు మహాభాగ్యవంతులు. ఏం భాగ్యవంతులు గురూజీ, ఏమి అంత ఆపద అన్నట్టే ఉన్నది, అన్ని కష్టాలే అవుతున్నాయి. ఏమైందమ్మా? ఏది అనుకున్నది అయితలేదు, ఇల్లు లేదు, ఏం లేదు. 4 పాపలు, నాకు పెద్ద పాప ఫస్ట్, సెకండ్ పాప. ఇప్పుడు వీళ్ళు మూడో కాన్పులో 2 కౌల పిల్లలు. అట్లా గురూజీ. టైం కరెక్టేనమ్మా? 12 దాటాక 12 ముందు పుట్టారా? 12 దాటినాకనే. మీరు ఇచ్చిన టైం కరెక్ట్ అయితే గనక సూపర్ అమ్మా. 12-10 దాటితే లగ్నం మారుతుంది, ఫలితాలు మారుతాయి. అందుకని 12-10 లోపే కదా? 12-10 లోపలనే. 12-10 లోపలైతే జాతకాలు మంచి జాతకులు, యోగకరమైన జాతకులు, అదృష్టవంతులు. చేసుకోపోయేవాడు ఇంకా అదృష్టవంతులు. మన ఇంట్లో అయితే ఏం పరిస్థితి లేదు గురుజీ, అంత కష్టమే అన్నట్టు ఉంది. బాగా శివుణ్ణి పూజించమనండి. అంటే ఈ జాతకం ప్రకారం చెప్తున్నాను, అనుకూలంగానే ఉందమ్మా. ఎక్కడుంటారు మీరు? హైదరాబాద్ లో మేము ఉప్పల్లో ఉంటాం. ఉప్పల్లో ఉంటారు, ఓకే ఓకే. సరే అమ్మా, అయితే బాగా శివారాధన చేయమనండి. శివారాధన చేసి గురువారాలు కూడా శనగలు దానం ఇవ్వమనండి. ఇస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. జాతకం అయితే బాగానే ఉంది, దోషాలు ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఇది చెయ్యండి, మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. శనగలు దానం ఇవ్వండి. శనగలు గురువారం? అవునండి. సరే ఇవి చెయ్యండి అమ్మా, బాగుంటుంది. The person you are speaking with